సిఎస్ఐ స్కూల్లో చదివేదాన్ని. మార్నింగ్ మా మమ్మీ హెడ్ బాత్ చేయిస్తాను రా అంటే మా ఇంట్లో 2 లేడీస్ ఉండేవాళ్ళు, 4 ఆడపిల్లలు అని చెప్పేసి మమ్మల్ని టేక్ కేర్ చేయడానికి లేడీస్ ఉండాలి హెల్పర్స్. అలా మాట వినలేదు నేను. చేయించుకోనంటే చేయించుకోనన్నాను. మా మమ్మీ లాక్కొని బాత్రూంలో తీసుకెళ్ళి హెడ్ బాత్ చేయిస్తూ ఉంటే ఆమె మాట కూడా విన్నా. సో మా మమ్మీకి చాలా ఇరిటేషన్ వచ్చి అప్పుడు హ్యాలో షాంపూ అని చెప్పేసి ఒక షాంపూ వచ్చింది, గాజు బాటిల్ ఉండేది, ఇప్పుడు ప్లాస్టిక్ కాదు. తీసి ఆమె ఇరిటేషన్ లాగే పీకింది నన్ను. అయ్యో, బాటిల్ తల మీద పగిలింది. అయ్యో, ఐ థింక్ ఏదో చిన్న దెబ్బ తగిలినట్టుంది. వెంటనే మా డాడీ అక్కడ మా నాన్న ఆఫీస్ రూమ్లో పేపర్ చదువుతా ఉన్నారు. వచ్చి అంతే బస్సులో మా అమ్మకు కొట్టించాడు. ఇది మేడం తండ్రి ప్రేమ అంటే. ఆ తర్వాత మా డాడీ నన్ను ఎత్తుకొని ఇమ్మీడియట్గా జీప్లో కూర్చోబెట్టుకొని హాస్పిటల్కి తీసుకుపోయారు. కడప గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ చేయించి కట్టు కట్టించి ఇంట్లోకి తీసుకొచ్చి మా అమ్మకి చెప్పారు, పిల్లలను కొట్టాలంటే పేపర్ ఇట్లా రౌండ్ చేసి ఇట్లా బెదిరించాలంట, ఇట్లా కొట్టాలని బెదిరించాలి, అంతేగాని నీ చేతిలో ఏది ఉంటే అది పట్టుకుంటావా, ఇంకొకసారి ఇది రిపీట్ అయితే ఒప్పుకోనని చెప్తే ఇంకా అప్పుడు మా నాన్న భుజం మీద ఎత్తుకొని పోయి స్కూల్లో దింపేసి వచ్చాడు. 11 గంటలకు స్కూల్కి పోయాను. అంతా ఎపిసోడ్ అంతా అయిపోగొట్టుకొని. అది 5th క్లాస్. అసలు ఇట్లా బిల్డింగ్లన్నీ తెగ ఎక్కేసేదాన్ని. మా అమ్మ కిందకి వచ్చేస్తే నేను పైపులు పట్టుకొని ఎక్కేసాను. సో మా అమ్మ పైనుంచి వస్తే ఆ పైపులు పట్టుకొని కింద దిగేదాన్ని. మా ఇంట్లో 5-6 మంది పనులు ఉండేవాళ్ళు. అందరినీ పెట్టేది నన్ను పట్టుకోమని చెప్పి. కానీ ఎవరికి చిక్కేదని కాదు, వాళ్ళ వల్లే అయ్యేది కాదు. అది 2 గంటలైనా 3 గంటలైనా వాళ్ళు నన్ను పట్టుకుంటారని తెలిస్తే పైన టెర్రస్ మీద రేకుల మీద కూర్చుండేదాన్ని అనమాట. సో మా అమ్మ అందుకే నన్ను వదిలేసింది. కానించి కింద పడి కాలు చేతులు కొట్టుకుంటే అక్కర్లేదు, బోర్ అయినప్పుడు ఆమె చెప్పండి గట్టిగా. నిజంగా మేడం మీరు అలా ఉన్నారు కాబట్టి ఈరోజు కడపలో మొట్టమొదటి ఎమ్మెల్యే ఒక ఆడ